ఏయ్ నమస్తే అండి, వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి, కంగ్రాచులేషన్స్. అండ్ ముందు నాగార్జున గారు మనతో ఉన్నారు కాబట్టి పంచకట్టులో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, అసలు తెలుగు రాష్ట్రాలని మెస్మరైజ్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ హిట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? పంచకట్టు, అచ్చ తెలుగుతనం, ఇవన్నీ చాలా రోజులైంది సినిమాల్లో చూసి మనం. అండ్ అందుకే ఆయన పంచి తీసుకొచ్చి, ఆయన వాచ్ తీసుకొచ్చి, ఆయన గోల్స్ తీసుకొచ్చి అదే తెలుగుతనాన్ని బంగారాజు క్యారెక్టర్లో నింపాలని, చేయాలని చెప్పి అది అనుకుని చేసాం. మరి ఈ సినిమాలో సోల్గా, ఒక ఆత్మగా బంగారాజు వచ్చాడు. మరి నాన్నగారి సోలు, నాన్నగారి ఆత్మ మరి బంగారాజులోకి ప్రవేశించి ఆయనతో అలా చేయించిందేమో. సో ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఈ సెట్లోనే మనం సినిమా తీసాం. ఆయన ఈ సెట్లోనే సెంటిమెంట్గా మళ్ళీ ఈ సినిమా ఈ సెట్ చేసి తీయాలి అనుకున్నాం, ఈ బంగారాజు ఇల్లులాగా. అండ్ బ్లెస్సింగ్స్. సో లావణ్య, సీరియస్లీ సోగ్గాడొచ్చిన నాయన మీ కెరియర్లో ఎంత ఇంపార్టెంట్, అండ్ ఈ విజయాన్ని హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? Of course, it's very, very important, and this year's first super hit film for me, and my career's fourth movie, and most special because it's with Nagarjuna sir. So, chala santoshamga undi ki my movie is such a big hit, and I just feel like a little child, right now within, and I'm just enjoying my success right now, and people are messaging me and everywhere only positive talks. I mean, I'm not like I have problem with negative as well. It's always good to get criticism also at times. You can improve, but this time I'm only getting positives, so nothing like it. So I'm just very happy. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోగ్గాడే చిన్న చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నాకు సార్ ప్రొడ్యూసర్గా నేను చేసిన సెకండ్ ఫిలిం ఇది ఆఫ్టర్ మనం. సో నాకు వచ్చిన రివ్యూసే కానీ, లేకపోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాకే కానీ, మనం మ్యూజిక్ ఎంతైతే ఎంజాయ్ చేశారో అదే విత్ నేటివ్ టచ్. ఇది సో హార్ట్ టచింగ్ ఉంది సాంగ్స్, అండ్ చాలా నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ I thank Nag sir for this wonderful opportunity. And Kalyan నాకు ఇప్పుడు ఈ ఫిలింతో పరిచయం కాదండి. లైక్ నేను కీబోర్డ్ ప్లే చేసేటప్పటి నుంచి అతను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. సో అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతా ఉన్నాము. ఎన్నోసార్లు ఎన్నో ఫిలిం ట్రై చేశారు కళ్యాణ్, బట్ ఏది కుదరలేదు. బట్ ఎప్పుడు కూడా అతను ఫీల్ అవ్వలేదు అంటే నాకు ఇంకా రావట్లేదని. హీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అండ్ కళ్యాణ్కి ఒక కెరీర్ ఫస్ట్ ఫిలిమే ఇంత పెద్ద ఫిలిం రావడం అండ్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్, ఆల్ ది బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. నా మేజర్ సక్సెసెస్ అన్ని కొత్త వాళ్ళతో వచ్చాయి. ఫ్లాప్స్ రాలేదు అనలేను, బట్ మేజర్ సక్సెస్ అన్ని కొత్త వాళ్ళతో వచ్చాయి. కొత్త సినిమాలు, ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ అన్నీ కొత్త వాళ్ళతోనే వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఐడియాస్, నన్ను కొత్తగా చూపించడం, వాళ్ళ ఏజ్ నాలో చూపించడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ రామ్మోహన్ గారు ఇచ్చారు. కాన్సెప్ట్ వరకు అది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, చాలా బాగా రాస్తాడు, మంచి చురుకైనాడు అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే కళ్యాణ్కి కథ ఇచ్చి కథ రాసురామన్నాం. 4 రోజుల్లో రాసుకొచ్చాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే తను రాసిన ఈ సినిమాకి నేటివిటీ అవసరం. ఆ నేటివిటీ చాలా ఇప్పుడు అందరికీ ఎలా నచ్చుతుందో నాకు అలాగే నచ్చింది. వెంటనే బంగారాజు క్యారెక్టర్ కానీ, రాము క్యారెక్టర్ కానీ, అయ్యి కానీ, అందరి క్యారెక్టర్స్, రమ్య గారి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ కానీ ఇన్ని బాగా నచ్చాయి. అలాగే యమలోకంలో వెళ్ళి సరసం ఆడతాయి అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అది చాలా రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా మూడ్ని సెట్ చేయడానికి కరెక్ట్ సీన్ అది. స్టోరీలో నాకు అర్థమైంది ఇంకా ఎలా ఎలివేట్ చేయొచ్చు అని ట్రై చేశాను, మ్యాక్సిమం చేశాను. ప్రతి సీన్, ప్రతి డైలాగ్లో నాగ్ సార్ గైడెన్స్ నాకుంది. ఆ క్లారిటీ నేను నాగ్ సార్కి చెప్పినప్పుడు నేను ఏదైనా మిస్ అవుతుంటే ఆయన ఎక్స్ప్రెషన్ అర్థమయ్యేది నాకు. ఓకే, నేను మిస్ అవుతున్నాను. వెంటనే చెప్పేవారు, ఇక్కడ ఇది మిస్ అయ్యాయి, ఓకే సార్ నేను సెట్ చేసుకొస్తా. అలా ఆయన నన్ను డైరెక్ట్ చేశారు, నేను సినిమా డైరెక్ట్ చేశాను. సో
ఆయన స్క్రిప్ట్లో మేజర్ పోర్షన్ నాకు సార్ సజెషన్స్తో చేసింది. The whole movie was a great experience, and favorite was when three of us used to shoot together, me, Nag sir, and Ramya ma'am. And I don't know about favorite, but there was a funny there was there was a funny moment actually. I don't know if you know about it. We had this shivling on the set, and we were shooting in this really old temple, which was like around 1100 years old. And everyone was like, this temple is like really auspicious and you should go and do the visit. I said, yeah, sure, I'll go. So I went inside alone in the temple and there was no one. So I saw this shivling and I prayed and everything, did chakkars and I did everything, pranam and everything. I came back. And when I came back, people were asking me, did you go and did your puja? I said, yes, I did. Yeah, that Kali Mandir, no, Vishnu temple. No, not Vishnu, I did at the Shivling. Oh, that was actually a set. So actually I prayed in front of our filmy set and I think it paid off. Yeah. So later on I went and did puja in the actual temple actually. మేజర్ టూరిస్ట్ ప్లేస్ అది. నమ్మి నారాయణ స్వామి టెంపుల్ అది. అది సర్టన్ టైమ్స్లో పూజ చేసి క్లోజ్ చేసేవారు డోర్. టూరిస్ట్ వచ్చి మేము పెట్టిన శివలింగానికి దండం పెట్టుకుని అక్కడ ఈ థ్రెడ్ అక్కడిది, అక్కడ ఒరిజినల్గా 40 మెంబర్స్ వేద పండితులతో చేసాం అభిషేకం. అక్కడ తీసుకుని బొట్టు పెట్టుకుని ఇవి కంకణాలు కట్టుకుని వెళ్ళేవారు. అంత రియలిస్టిక్గా ఉండేది అది. సో అది సీరియస్లీ అందరూ అలా ఫీల్ అయ్యే వైబ్రేషన్ మాకు ఉండేది అక్కడ చేసినప్పుడు. మాకెందుకు కష్టమైందో చెప్తానండి. బంగారు రోజు మాకెవరికి కనబడరు, బట్ నాకు సార్ ఆ పంచకట్లో ఉన్నప్పుడు మేము ఎవరం కళ్ళు తిప్పలేనంత అందంగా ఉండేవారు అనమాట. సెట్లో ఏ మూల కూర్చున్నా నాకు సార్ పంచగట్టుకుని వచ్చారంటే అలా వెళ్ళిపోతుండేవి, కంట్రోల్ చేసుకునే వాళ్ళం ఇలాగా. మళ్ళీ ఇలా చేసేవారు. లావణ్య, డూ యు అగ్రీ? వీ యూస్ టు సిట్ హియర్ అట్ దిస్ కార్నర్, మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఆయన అలా వచ్చారంటే ఇలా వెళ్ళిపోయేది అనమాట మా చూపు. అండ్ సెట్లో కూడా ఆయన క్యారెక్టర్ మాకు కనిపించదు. ఆయన పక్కన నడుస్తూ ఉంటారు, పక్కన నుంచుని ఉంటారు చాలా సందర్భాల్లో. ఈయన చూడకూడదు, నేను ఈయనకి రియాక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్. ఆయన అన్నప్పుడు కానీ, లేకపోతే ఆడాళ్ళ హార్లిక్స్ అయితే నాకు వద్దు అన్నప్పుడు కానీ, దట్ వాస్ వెరీ డిఫికల్ట్ నాట్ టు రియాక్ట్ టు యూ సార్. ఇట్ వాస్ రియలీ వెరీ క్యూట్. ఈ సెట్ కానీ అందరూ ప్రతి క్యారెక్టర్ మేము అందరం చాలా తక్కువసేపు కనిపిస్తాం సినిమాలో. వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, చలపతి గారు, నేను అందరం చాలా తక్కువసేపు కనిపించినా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించేలా చేయడం డైరెక్టర్ ప్రతిభ అండి. ఆ క్యారెక్టర్కి 1 లైన్ 1 సీన్ ఉన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ అని అంటాం. చలపతిరావు గారికి చాలా రోజుల తర్వాత నిన్నే పెళ్ళాడిన తర్వాత ఐ థింక్ గుండెపెక్కలో ఉన్న చలపయ్య అన్న దగ్గర నుంచి ఎలివేషన్ వచ్చేసింది. బ్రహ్మాజీ గారు పాటలో లుంగి పట్టుకుని ఒక కొండ ఎక్కడం అలాంటి దగ్గర నుంచి కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే అనడం, వెన్నెల కిషోర్ గారు 2-3 పంచెస్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా అడిషనల్ కామెడీ ట్రాక్స్ లా అనిపించలేదు మాకెవరికి. మేము జనరలీ చేసే సినిమాల్లో ప్రత్యేకంగా అంటే ఇల్లాజికల్ సినిమా ఇది. ఎలా ఇస్తారు రివ్యూస్ అని నేను నిజంగా భయపడ్డాను. ఇవాళే నాకు అన్నీ జనరల్గా పేపర్లు చదవను నేను, అండ్ అంత డిజిటల్ పేపర్లు చదవను అంటే అంత ఫోన్లోనే చదువుతాను పేపర్లు. ఈజియర్ కార్లో కూర్చుని ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి చదువుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరూ చక్కటి రివ్యూస్ ఇచ్చారు, ఎవ్రీబడి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దీస్ డేస్ రివ్యూస్ అనేది చాలా అవసరం. అండ్ ఇప్పుడున్న టైమ్స్లో రివ్యూస్ చూసి కానీ చాలామంది సినిమాలకు వెళ్ళరు, రివ్యూస్ చూసి కానీ వెళ్తారు. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే జస్ట్ కేవలం అక్కడ 2 గంటలు కాదు, వెళ్ళటం రావడం అంతా కలిపి ఆల్మోస్ట్ 4 hours అవుతుంది. దానికి రివ్యూస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మేము తీసిన సినిమాని చాలా బాగా అర్థం చేసుకుని ఎలా తీశారు, ఇది ఒక సోషియో ఫ్యాంటసీ, ఒక ఫన్ ఫిలిం అని చెప్పి దాని మీద ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేయకుండా ఫన్ ఫిలిం అని చెప్పి రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మెయిన్గా. అండ్ వెరీ హ్యాపీ. సంక్రాంతి సోగ్గాడు.